ఈరోజు చేసుకొని వెళ్ళిపోతావు. ఒకవేళ నువ్వు అధికారం లేకుంటే హైదరాబాద్లో మకాం మారుస్తావు, హైదరాబాద్ లేకుండా ఉంటే సింగపూర్కి పోతావు. నీ దగ్గర డబ్బులు ఉండే. ఇక్కడటువంటి సామాన్య తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు లేవు కదా, మరి వాళ్ళకి ఎవరు అండా? ఈరోజు నువ్వు వేసినటువంటి విష బీజము రేపు ఇదే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొదలు పెడితే, రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం వస్తే నీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రక్షించే దేవుడు గుర్తుపెట్టుకోండి. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మనం స్ప్రెడ్ చేయాల్సింది, మనం ఈరోజు ప్రోత్సహించాల్సింది మంచితనాన్ని ప్రోత్సహించాల. గతంలో ఏదైనా పొరపాటు జరిగినటువంటిది మేము తిరిగి దాన్ని అటువంటి కార్యక్రమాలు చెయ్యము అని చెప్పేటువంటి పరిస్థితులు మీరు పెట్టాలా. అది తీసుకొని పోకుండా నువ్వు కూర్చొని మహానాడులో లక్షల మంది పెట్టుకొని తడిసిపోతాయంటావా? తడిసిపోయేది మాకు కాదయా. నువ్వు అన్యాయం కేసులు పెట్టు, ఇంకా 10 భరిస్తాం. కానీ రేపు అధికారం రేపు నువ్వు రానప్పుడు నువ్వు మొగోడివైతే ఈ రాష్ట్రంలో ఉండాలా. ఈ కార్యక్రమాలు రెచ్చగొట్టేటువంటి వాళ్ళందరికీ చెప్తున్నాను, మీరు మొగోళ్ళు అయితే రేపు అధికారం కోల్పోయిన తర్వాత ఇదే రాష్ట్రంలో మీరు ఉండేటువంటి ధైర్యం ఉంటే ఇటువంటి ప్రోత్సహించండి. మీకేం ఈరోజు కోట్లు సంపాదించుకున్నారు. ఏ కార్యక్రమం చేసినా విపరీతమైనటువంటి కమిషన్లు, డబ్బులు తీసుకొని అధికారం పోతానే వెళ్ళిపోయేదని మీరు సిద్ధంగా ఉండరు. బట్ ఇక్కడ ఉన్నటువంటి సామాన్య కార్యకర్త యొక్క పరిస్థితి ఏంది? నిజంగా తెలుగుదేశం పార్టీ అభిమాని యొక్క పరిస్థితి ఏంది ఒకసారి మీరు ఆలోచన చేసినారా? వాళ్ళు నిలవగలుగుతారా? వాళ్ళ యొక్క ఆస్తులకు మీరు రక్షణ ఉండగలుగుతారా? వాళ్ళ యొక్క ప్రాణాలకు మీరు రక్షణ ఉండగలుగుతారా అని చెప్పి నేను అడుగుతున్నాను. మంచితనాన్ని ప్రోత్సహించండి, మంచిని పెంచండి. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈరోజు ఈ రకంగా వ్యవహరిస్తున్నారో నాకు అర్థం కావడంలా. వాళ్ళ కొడుకు తప్పు చేస్తే, బాబు ఇది తప్పమ్మా, ఇటువంటి పరిస్థితులు వల్ల ఎవడూ బాగుపడింది లేదు,